Very good evening. You watching Swatantra Big TV with me Sravanti. బంగ్లాదేశ్లో మైనారిటీలపై మారణ హోమం జరుగుతోందా అంటే అవునని అంటున్నారు ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా. ఈ మొత్తం వ్యవహారం వెనుక బంగ్లాలో కొలువుదీరిన తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్దే కీలక పాత్ర అని ఆరోపించారామె. ప్రత్యేకించి హిందువులపై దాడుల విషయంలో రక్షణ బాధ్యత ఢాకాదేనని అమెరికా తేల్చి చెప్పేసింది. ఇదే సమయంలో హిందువులకు అండగా ఉండాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునివ్వటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తంగా అట్టడుగుతున్న బంగ్లాదేశ్లో తాజా పరిణామాలపై విశ్లేషణను ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, బంగ్లాదేశ్లో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చిద్దాం. ఇవాల్టి చర్చ కార్యక్రమంలో పాల్గొంటున్నవారు బోలిశెట్టి సత్యనారాయణ గారు, జనసేన స్టేట్ జనరల్ సెక్రటరీ, ఎం రామరాజు గారు, విహెచ్పి లీడర్, దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, సీనియర్ జర్నలిస్ట్. అందరికీ నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, మీతో ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. అసలు బంగ్లాలో ఇంత మారణ హోమం జరగటానికి దారితీసిన పరిస్థితులు ఏంటండి? శ్రీనివాసరావు గారు, am I audible to you? శ్రీనివాసరావు గారు, యు ఆర్ ఆన్ మ్యూట్ అండి. ఓకే, ఇప్పుడు రెడీనా? రైట్ అండి. బంగ్లాదేశ్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులు ఏంటండి? అంటే బంగ్లాదేశ్లో పరిస్థితులు ఇప్పుడు దిగజారాయి కానీ సక్రమంగా ఎప్పుడూ లేవండి. సో వాళ్ళ అంతర్గత పోరాటంలో పదవి కోసం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న పోరాటంలో చాప కింద నీళ్ళ నేరుగా ఇస్లామిక్ తీవ్రవాదం బంగ్లాదేశ్లో ప్రవేశించిందండి. అంటే అది ఏ లక్ష్యంతో అయితే బంగ్లాదేశ్ ఏర్పడిందో ఆ లక్ష్యాలను క్రమంగా ఈ ఇస్లామిక్ తీవ్రవాదం అనేటువంటిది నెమ్మదిగా చెరిపేయడం మొదలెట్టిందండి. సో బంగ్లాదేశ్ అనేటువంటిది కేవలం భాష కోసం ఏర్పడిన దేశం అది. అంటే మా మీద ఉర్దూ బాగా రుద్దుతున్నారు, మాకు ఉర్దూ వద్దు, మాకు బెంగాలీ భాష మాత్రమే కావాలి అనేటువంటి ఉద్యమంతో అది స్వాతంత్ర దేశంగా ఏర్పడింది. నేటికి ఆ రోజు ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో బెంగాల్ మాట్లాడే ప్రజలు దాదాపుగా 25 మంది చచ్చిపోయారు ఒక్క రోజులో. ఆ రోజునే మనం ఇప్పటికీ కూడా అంతర్జాతీయంగా మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో అలాంటి చోట క్రమంగా అంటే గత 55 ఏళ్లలో క్రమంగా దానిని పూర్తిగా పక్కన పెట్టి మళ్ళీ ఉర్దూ కావాలనేటువంటి ముస్లిం వర్గాలు మళ్ళీ పెరుగుతూ వచ్చాయండి. గతంలో మనం పాకిస్తాన్ నుంచి విడగొట్టి మనం ఏదో చాలా సాధించామనుకున్నటువంటి అన్నీ కూడా పోతున్నాయి వరుసగా. ఆ విషయాన్ని మనం భారతదేశం అంతగా శ్రద్ధ పెట్టలేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు అది పీక్కి చేరిందండి. సో వాళ్ళ అంతర్గతంగా వచ్చినటువంటి పోరాటం ఏదైతే ఉందో షేక్ హసీనా వచ్చినటువంటి ఆవిడికి వాళ్ళ ప్రత్యర్థులైనటువంటి ఉన్న వాళ్ళకి వచ్చినటువంటి మరో మహిళా నేత, వీరి మధ్య అంతర్యుద్ధం కాస్త తీవ్రవాదులకి, ఇస్లామిక్ తీవ్రవాదులకి బాగా అనుకూలమైన వాతావరణం తెచ్చిపెట్టిందండి. సో చివరికి ఈ పరిస్థితి అంటే ఇది ఇప్పుడు హఠాత్తుగా వచ్చినటువంటిది కాదు. మనం 1947లో తూర్పు పాకిస్తాన్ ఏర్పడినప్పుడు దాదాపుగా 32% భారతీయులు అక్కడ ఉండేవారండి. సో ఈ భారతీయుల 32% హిందువులు ఉండేవారు, హిందువులు ఉండేవారు. సో ఆ హిందువుల నుంచి 16% నుంచి క్రమంగా ఇప్పుడు దాదాపు 32% నుంచి 16%కి పడిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఈ హిందువులంతా? సో చంపేయబడినా ఉండాలి, కన్వర్ట్ అయినా అయి ఉండాలి, మతం మార్చుకోనన్నా ఉండాలి, లేదా భారతదేశంలోకి మరి ఎక్కడికో వెళ్ళి తలదాచుకొని ఉండాలి. సో ఇంత సంవత్సరాలుగా ఇది హఠాత్తుగా తగ్గింది కాదు కదా. కాబట్టి 16%కి పడిపోయింది. కొన్ని చోట్ల ఇంకా 10% అంటున్నారు. 7.5 అని కూడా అంటూ ఉన్నారండి. మనకి కరెక్ట్ గా గణాంకాలు తెలియవు. 7.5 అని కూడా అంటూ ఉన్నారు. 8 నుంచి 16 ఒకసారి అన్నారు, ఇప్పుడు 8 అంటున్నారు. మొత్తం మీద ఇంత జనాభా మాయమవుతుంటే, ఇంత జనాభా ఆ దేశంలో తగ్గిపోతుంటే మనం ఏనాడు మేల్కొని ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు అనేటువంటి విషయం మనం చెప్పలేదు. అంతర్జాతీయంగా కూడా ఎవరు చెప్పలేదండి. అది మరి విచారకరమైన పరిస్థితి. ఇప్పుడు అమెరికాలో నుంచి భారతదేశంలో మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి, భద్రత లేదు అనేటువంటి నివేదికలు ఇచ్చే సంస్థలు ఏమయ్యాయి ఈరోజు? ఎందుకు బంగ్లాదేశ్ గురించి మాట్లాడట్లేదు? సో అంతర్జాతీయంగా మాట్లాడట్లేదు,
మన దేశంలో కూడా ఎక్కడో ఉండేటువంటి గాజా స్ట్రిప్లో బాంబులు పడితే చాలా బాధపడిపోయే రాజకీయ పార్టీలు కూడా బంగ్లాదేశ్లో హిందువులకు జరుగుతున్నటువంటి అంశాల గురించి మాట్లాడట్లేదు. సో కాబట్టి వాళ్ళని మనం ఒక విధంగా వదిలేసామండి. భారతీయులు బంగ్లాదేశ్లో నివసిస్తున్న హిందువులని దాదాపుగా మనం బలి పశువులుగా వదిలేసాం. వాళ్ళ మీద శ్రద్ధ తీసుకోలేదు. ఇది క్రమంగా పెరుగుతూ పెరుగుతూ వచ్చి ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ని పాకిస్తాన్కి దగ్గర చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి అమెరికా యొక్క ఎత్తుగడ దాదాపుగా ఫలించిందండి. సో భారత్ని ఎప్పుడు కూడా ఒక రకమైన టెన్షన్లో పెట్టాలి. పశ్చిమంలో పాకిస్తాన్, ఇక్కడ బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా అన్నింటిలో కూడా ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన సందిగ్ధ పరిస్థితి ఉండాలి. అంతర్గతంగా ఏదో జరిగిపోతున్నటువంటి వ్యవహారం ఉండాలి. సో భారతదేశం తన అభివృద్ధి అంశాల మీద దృష్టి పెట్టడానికి వీలు లేకుండా ఎప్పుడూ కూడా అప్రమత్తత, సైనికులు, ఖర్చంతా కూడా ఇలాంటి అంశాల మీద పెట్టాల్సిన అవసరాన్ని తీసుకొస్తోంది అమెరికా. సో అందులో పావులే ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ కూడాను. అంటే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు బంగ్లాదేశ్ని పాకిస్తాన్కి దగ్గర చేయాలని అమెరికా భావిస్తుండడానికి గల కారణాలు మనం ఏమని విశ్లేషించుకోవచ్చు? భారతదేశం ఎవరు అవునన్నా కాదన్నా గత 10 ఏళ్లలో చాలా బాగా అభివృద్ధి చెందిందండి ఆర్థికంగా. మనం ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాం. దాదాపుగా మరొక దశాబ్ద కాలంలో మనం 3వ స్థానానికి వెళ్తామని అంతర్జాతీయ సంస్థలే ఇచ్చేస్తున్నాయి. భారతదేశం ఇప్పుడు బడుగు దేశాలకు నాయక దేశం అండి. అంటే మనకన్నా కూడా తక్కువగా అభివృద్ధి చెందినటువంటివి లేదా పేదరికంలో ఉన్నటువంటి ఆఫ్రికా, ఆసియా ఖండ దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూస్తున్నాయి. నాయకత్వం వహిస్తుంది, మనల్ని అందరినీ రక్షిస్తుంది అనేటువంటిది భారతదేశం వైపు వాళ్ళు చూస్తున్నటువంటి విషయం. అంటే భారత్ అంతర్జాతీయంగా ఒక రకంగా బలపడుతోంది. సెక్యూరిటీ కౌన్సిల్లో, భద్రతా మండలిలో శాశ్వత స్థానం పొందగలిగిన హక్కు లేదా శక్తి భారత్కి ఉంది అనేటువంటి విషయాన్ని అన్ని అగ్రరాజ్యాలు కూడా ధృవీకరిస్తున్నాయి. సో ఇప్పటికీ ఇక ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు తప్పవు. ఎప్పుడైతే సంస్కరణలు జరుగుతాయో అప్పుడు తప్పనిసరిగా భారతదేశానికి సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత స్థానం ఇవ్వక తప్పదు. సో ఇలాంటి భారత యొక్క మాట పెరుగుతోంది. మీరు ఇప్పుడు చూసినట్టయితే గత 10 సంవత్సరాల్లో అంతర్జాతీయ వేదికల మీద భారత ప్రధానికి లభిస్తున్నటువంటి హోదా ఎక్కడ నిలబెడుతున్నారు, ఆయన ఏ నాయకుల పక్క నిలబెడుతున్నారు అనేది కనుక చూసినట్టయితే అంతర్జాతీయంగా మనకు పెరిగిన గౌరవం, ఆర్థికంగా పెరుగుతున్న వైనం, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా సరే భారతదేశాన్ని నియంత్రించాలి. భారతదేశం ఇంతకన్నా ఎదగటం, ఇంతకన్నా నాయకత్వ స్థాయికి చేరటం అమెరికాకి ఇబ్బంది. సో కాబట్టి అమెరికా అనేటువంటి దీంట్లో దాగి ఉందండి. భారతదేశం అనేటువంటి దాన్ని ఎదగనివ్వకుండా ఉండటం అనేటువంటి కుట్ర అమెరికా దాంట్లో ఉంది. సో కాబట్టి అమెరికా వేస్తున్నటువంటి నాటకంలో, అమెరికా వేసే అంతర్జాతీయ నాటకాల్లో ఇది ఒక భాగం. సో కాబట్టి దీన్ని మనం అప్రమత్తంగా ఉండాలి. దేశవ్యాప్తంగా దీని మీద ఒక ఇది తీసుకురావాల్సిన అవసరం ఉందండి. ఇది చాలా రాష్ట్రాల్లో స్తబ్దతగా ఉంది. మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో లేదా ఆయన వ్యక్తీకరించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవైనా మిగతా రాష్ట్రాలలోని ఇతర పార్టీల నాయకులకి కళ్ళు తెరిపిస్తాయని ఆశిద్దాం. డెఫినెట్గా అండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ శ్రీనివాసరావు గారు. బొల్లిశెట్టి సత్యనారాయణ గారు, నమస్తే అండి. సత్యనారాయణ గారు వినపడుతోందా? సత్యనారాయణ గారు, యు ఆర్ ఆన్ మ్యూట్ అండి. అయితే ఎకానమీ చాలా దారుణంగా, షేక్ హసీనా టైంలో ఎకానమీ చాలా దారుణంగా పడిపోయింది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాకుండా ఆమె పారిపోయే స్థితికి, అంటే అక్కడ పబ్లిక్ పాలసీలు కానీ అవి కానీ పారిపోయే స్టేజ్కి వచ్చేశారు. అలాంటిది మళ్ళీ షేక్ హసీనా గారు కూడా ఇలాగా ఇంత దారుణకాండ ఇది అని వ్యాఖ్యానించడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలండి? అంటే బేసిక్ గా ఇది బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చినప్పుడే, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లు స్వాతంత్రం వచ్చేటప్పుడే ఏం చేశారంటే డివైడ్ అండ్ రూల్ అని చెప్పి మనకి స్వాతంత్రం వచ్చినా సంతోషం లేకుండా చేయాలనే ఉద్దేశంతో భారతదేశాన్ని 4 ముక్కలు చేశారు. ఇంకా హైదరాబాద్, నిజాం భాగం కూడా పెట్టారు. లక్కీగా అప్పట్లో పటేల్ గారు దాన్ని నిలువరించారు కాబట్టి నెత్తి మీద రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి, 2 అణుబాంబులు లాంటి దేశాలను 2 పెట్టి, పాకిస్తాన్ ఒకటి, ఈస్ట్ పాకిస్తాన్ ఒకటి, వెస్ట్ పాకిస్తాన్ ఒకటి పెట్టి మనకి ఇచ్చారు. ఆ తర్వాత మొత్తానికి డిప్లొమాటిక్ గా బంగ్లాదేశ్ ని ఒక దేశం, బంగ్లాదేశ్ జాతీయ భాష బంగ్లా కింద పెట్టుకొని
ఒక దేశం వచ్చింది. కానీ మనకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అది విభజించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనది సెక్యులర్ కంట్రీ, ఆ రెండు లింగ్విస్టిక్ కంట్రీస్. దాంతో ఏమైందంటే అక్కడ ఉండడం కష్టం. ఇక్కడ ఎవరైనా బతకొచ్చు, హిందువులు బతకొచ్చు, ముస్లింలు బతకొచ్చు. అక్కడ ముస్లింలు బతకాలి, హిందువులు బతకాలంటే భరించలేని ప్రాబ్లం అక్కడ ఆ రెండు దేశాలు. అందుగురించి అక్కడ ఆ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది, హిందువుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది, వాళ్ళ మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదేమంటే ఇది ఇప్పుడు జారీ చేసింది కాదమ్మా, ఇది అక్కడ స్వాతంత్రం ఇచ్చేటప్పుడే మనకు ఒక భయంకరమైన ఒక ఇది జబ్బును క్రియేట్ చేసి ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. అది ఆ లెగసీ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అది ప్రథమం. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దేశంలో ఎవరైనా ముస్లింస్ కి చిన్నది జరిగినా, క్రిస్టియన్స్ కి చిన్నది జరిగినా ప్రపంచ దేశాలు గోలబెట్టేస్తాయి. 53 దేశాలు ఇస్లామిక్ దేశాలు వచ్చి పడిపోతాయి భారతదేశంలో అన్యాయం జరుగుతుందని. చిన్నది జరిగితే ఎక్కడైనా జరిగితే. కానీ అదే మన బంగ్లాదేశ్ లో, పక్కన పొరుగు రాష్ట్రంలో బంగ్లాదేశ్ లో, నెక్స్ట్ మన దేశంలో ఉన్న ముస్లింస్ కూడా పక్క దేశాల్లో ఎక్కడైనా జరిగితే పెద్ద అడవాడు చేస్తారు. కానీ బంగ్లాదేశ్ లో మన ప్రభు మీద జరుగుతున్నది దాన్ని ఎవరైతే ఇస్కాన్ తాలూకా చీఫ్ ఉన్నారో ఆయన చేసేది శాంతి ప్రార్థనలు ఎక్కడ కూడా లేదు. హిందువుల తరఫున ఆయన ఒక అండగా కనబడ్డారు. ఇస్కాన్ టెంపుల్ ఇస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ మైనారిటీస్. కాబట్టి మైనారిటీస్ కి శక్తి కోరుతుంది అని చెప్పేసి ఆయన తీసుకెళ్లి బలవంతంగా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మన దేశంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, మన దేశంలో కసబ్ అంతమందిని ఒక 166 మంది చావుకి, 20 మంది విదేశాలతో సహా, 20 మంది మన సాయుధ దళాలతో సహా మొత్తం 166 మంది చావుకు కారణమైన కసబ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే కాల్చి పారేయడం చేయడం మానేసి ఆయనకి 9 నెలల పాటు జైల్లో పూర్తిగా భద్రతను కల్పించడం కానీ, వైద్య సదుపాయం కల్పించడం కానీ, ఆయనకి న్యాయం అందించడంలో కానీ, ఆయనకి మళ్ళీ అనువాదకుడు, మళ్ళీ ఆయన ఎక్కడైనా ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ రాక బాధపడతాడని ఆయనకు అనువాదకుడిని కూడా ఇచ్చి మన దేశం 9 నెలల పాటు ఆ శిక్ష విధించడానికి ముందు 9 నెలల పాటు విచారణ జరిగేలా చూసింది. ఆ తర్వాత ఆయనకి దాని సుప్రీంకోర్టులో పునర్విచారణ చేసుకోవడానికి, మళ్ళీ అప్పీల్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గర క్షమాపేక్ష పెట్టడానికి కూడా, అంటే ఒక నేరస్తుడికి ఇన్ని అవకాశాలు ఇచ్చింది నేరం నుంచి, అంటే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి. కానీ ఇక్కడ ఒక మంచి సాధువుని తీసుకెళ్లి, చిన్మయి కృష్ణదాస్ని, ఇస్కాన్ గురువు కదండి, చిన్మయి కృష్ణదాస్ని తీసుకెళ్లి దేశద్రోహం కేసు పెట్టడం అన్నది రీసెంట్ గా మీ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. అదే ఆయన దగ్గర ఆర్మ్స్ లేవు, ఎమ్యునిషన్స్ లేవు, ఏమి లేవు. అటువంటి ఒక సాధువుని, చిన్మయ కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేస్తే ప్రపంచం మాట్లాడటం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడారంటే, వై పీపుల్ ఆర్ సైలెంట్. ఆయన బాధ అది, దానివల్ల ఓట్లు పోతాయి, ముస్లిం ఓట్లు పోతాయి ఇక్కడ మాట్లాడితే అనే పద్ధతిలో మన దేశంలో కూడా రాజకీయ పార్టీలు ఉన్నాయి. అలా ఉండకూడదు. ఎందుకంటే ఏ దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా ఒక మానవతా దృక్పథంతో, ఒక మానవతా విలువలతో ఉండాలి. కానీ అది లేకపోతే చిక్కాకు వస్తుందని చెప్పి కళ్యాణ్ గారు ఆ ట్వీట్, అంత పెద్ద ట్వీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే 2 కేసులు. ఒక కేసు మన దేశంలో ఒక దారుణమైన హత్యాకాండ గావించిన కసబ్ను మనం ఎలా డీల్ చేసాం, మన పక్క దేశంలో ఇతను ఎవరైతే ఇస్కాన్ చీఫ్ ఉన్నారో కృష్ణదాస్ని, చిన్మయ కృష్ణదాస్ని వాళ్ళు ఎలాగ హింసిస్తున్నారు. ఆయనకి ఎందుకు లీగల్ యాక్సెస్ లేదు, ఆయనతో మాట్లాడడానికి ఎందుకు అనుమతి ఇవ్వరు, ఆయన ఆరోగ్య పరిస్థితులు ఎందుకు జాగ్రత్తగా చూడడం లేదు. ఇది ఆయన రేచింది. ఎందుకంటే భారతదేశం ప్రపంచానికి న్యాయం, ధర్మం బోధించే దేశం ఇప్పుడు కాదు. మనకి వేలాది సంవత్సరాల క్రితం మొట్టమొదటి యూనివర్సిటీలు నలంద, తక్షశిల భారతదేశంలోనే ఉన్నాయి. ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చే దేశం ఆఖరికి ఇలా దిగజారడానికి కారణం ఏంటంటే, ఆ పరాయి పాలన కొన్నాళ్ళైతే మన స్వపరిపాలన కూడా కారణమే. ఇన్నాళ్ళకి ఒక తిరగబడి మాట్లాడే మనుషులు కొంతమంది వచ్చారు ఈ దేశంలో. ఆర్థిక స్థాయిని 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకెళ్ళి మోడీ గారు కానీ, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఓపెన్ గా మాట్లాడగలుగుతున్నారు. తప్పు జరిగితే తప్పని చెప్పగలుగుతున్నారు. మిగతా డిప్లొమాటిక్ ముసుగు పెట్టుకొని చేయకుండా ప్రపంచ దేశాలందరూ కదిలి రండి అని పిలిపించారు. చూడాలి, డెఫినెట్ గా ఆయన పిలుపు చాలా విలువ ఉంటుంది. నాకు తెలిసి మిగతా దేశాలన్నీ కూడా స్పందిస్తాయని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు 1971లో 22% ఉండేదండి మన హిందువుల జనాభా. ఇప్పుడు ప్రజెంట్ అంచనాల ప్రకారం 7.9% పడిపోయింది అని అంటూ ఉన్నారు. అంటే మిగతా వాళ్ళ పర్సంటేజ్, అంటే శ్రీనివాసరావు గారి అనాలిసిస్ ప్రకారం మిగతా వాళ్ళు కన్వర్ట్ అయ్యారా, లేకపోతే పారిపోయారా, దాక్కున్నారా, అంటే ఏంటి వాళ్ళ పరిస్థితి? అమ్మా, ఈ 3 కాకుండా 4వది చంపేశారా ఎవరో తెలుసమ్మా. మనం అంటే తప్పు అలా అనకూడదు, కానీ ఏమో ఎవరో తెలుసు. ఎందుకంటే ఆ దేశంలో ఏది కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఆ దేశంలో మొదటి నుంచి కూడా ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్పారు కదా ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, దగ్గర శ్రీనివాస్ గారు మాట్లాడుతూ,
ఎప్పటి నుంచో పరిస్థితులు బాగాలేవు. ఇప్పుడు మనం పైకి మాట్లాడుతున్నాం కానీ ఎప్పటి నుంచో బాగాలేవు. అయితే పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఆ పర్సంటేజ్ పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ నివసించే పరిస్థితులు లేకపోతే ఆటోమేటిక్ గా మనుషులు కూడా వలస వెళ్ళిపోతారు. అక్కడ కాకపోతే ఇంకెక్కడికైనా పోయి బతుకుదామని ఉద్దేశంతో వెళ్ళిపోతారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న కాలేజీల్లో 60% హిందువులు ఉన్నారు, అందులో భారతదేశంలో కూడా ఆంధ్రులు ఎక్కువ మంది ఉన్నారంటే కారణం ఏంటంటే బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయని వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ నివసించే కండిషన్ లేకపోతే ఏం చేస్తారు, అందరూ వెళ్ళిపోతారు. అందుగురించే ఎక్కడ ఏ చిన్నది జరిగినా కూడా ప్రపంచం అంతా స్పందించడం మొదలు పెడితే అప్పుడు అన్ని దేశాల్లో ప్రజలు సుఖంగా ఉంటారు. ఇప్పుడు రేపు పొద్దున్న అక్కడ మత వివక్ష రాదని గ్యారంటీ ఉంది. అక్కడ హిందువులందరినీ తగిలేసిన తర్వాత వాళ్ళు మాత్రం సుఖంగా ఉంటారు. వాళ్ళు సున్ని షియా గొడవలు రావచ్చు, ఇంకేమైనా రావచ్చు కదా. బేసిక్ గా లా అండ్ ఆర్డర్ అనేది లేదు. ఈ పాకిస్తాన్ లేదు, బంగ్లాదేశ్ లోని లేదు. అందుకే ఆ దేశాలు దరిద్రాన్ని అనుభవిస్తున్నాయి. మనం కొద్దిగా అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ప్రపంచ దేశాలన్నీ కూడా దీని విషయం మాట్లాడాలి. అంతర్గత సార్వభౌమత్వానికి వదిలేసాము ఇవన్నీ కాకుండా తప్పు జరుగుతున్నప్పుడు వెళ్ళి చూడడానికి అనుమతి ఇవ్వాలి కదా. న్యాయం ధర్మం వాళ్ళ చట్టాల ప్రకారంగా చేయలేండి, కానీ వెళ్ళే మనుషులతో మాట్లాడే అవకాశం ఉండాలి కదా. అక్కడ చెప్పేది ఏం జరుగుతుందని చూసే అవకాశం ఉండాలి కదా. అది లేకుండా ఉంచడం మాత్రం అది కంప్లీట్ గా అధర్మం. మన ధర్మాన్ని రక్షించే విధంగా సనాతన ధర్మం అన్నారు కదా మన పవన్ కళ్యాణ్ గారు, అదే పద్ధతిలో మనం ధర్మాన్ని రక్షించడానికి, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, కాస్ట్, క్రీడ్, ఏ దేశమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు. సత్యనారాయణ గారు చెప్పండి, ఇప్పుడు షేక్ హసీనా ఇప్పుడు దేశం విడిచి వెళ్ళిన తర్వాత మతతత్వం పెరిగి ఒక పాకిస్తాన్లా మారింది అని అనుకోవచ్చా మనం? తప్పనిసరిగా మాకు అందులో అనుమానం లేదు. ఎందుకంటే చాలా భయంకరమైన ఉగ్రవాదులకు అడ్డాగా రెండు, ఇది పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ రెండు కూడా ఉగ్రవాదులకు అడ్డాలాగా ఫ్యాక్టరీలా తయారైపోయింది. ఇంకోటి ఏంటంటే మనం మాట్లాడుకో డిప్లొమాటిక్ గా ఉన్నప్పుడు మాట్లాడడం కానీ పెద్ద దేశాలు కూడా ఏం చేస్తాయంటే ఇలా గొడవలు ఆడుకుంటేనే వాళ్ళు ఆర్మ్స్ సప్లై చేస్తారు, వాళ్ళ దేశాలు బాగుపడతాయి. అంతేనండి. అంటే ఇది డిప్లొమాటిక్ అనుకునే కంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మనం పూర్తిగా విశ్లేషణ చెయ్యాలి అంటే కూడా భయపడుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి రామరాజు గారి దగ్గరికి వెళ్తాం. రామరాజు గారు నమస్తే అండి. నమస్తే. అంటే హిందువులపై ఇలాంటి దాడుల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలండి? అంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళిద్దరికి కూడా పెద్దలకు నమస్కారం. అంటే మనం ఏ విధంగా ఉందంటే చర్చ అంటే నిజంగా ఎవరు మూలం ఇప్పటికైనా జరుగుతున్నది ఇస్లామిక్ ఫియర్. దాన్ని వదిలిపెట్టి మన ప్రపంచంలో గొప్పగా అది కాదండి. వాళ్ళు ఏ రోజైతే 1400 సంవత్సరాల కింద వాళ్ళ మతం పుట్టిందో ఆ రోజు నుండి వాళ్ళ ఉద్దేశం ఒకటే, భూత్ పరిస్థితి అంటే విగ్రహారాధకులను మేము తుదముట్టిస్తాము, వీళ్ళంతా కాఫీర్లు, మాకంటే చిన్న వాళ్ళు. 712లో మహమ్మద్ బిన్ కాసిం ప్రథమంగా మన దేశానికి వచ్చిండు. ఆ రోజు ఏం చేసిండమ్మా, గుళ్ళు గోపురాలను దోచుకోవడము, ధ్వంసం చేయడము. గోరి ఏం చేసిండు, బాబర్ ఏం చేసిండు, ఇది వాళ్ళ సంస్కృతి అమ్మా. మనం ఈరోజు పెద్దేదో వాళ్ళు చేసిండు. షేక్ హసీనా ఉన్నప్పుడు ఏం జరగలేదు అక్కడ, బంగ్లాదేశ్లో ఖచ్చితంగా జరిగినాయి. వాళ్ళది ఒకటే గజ్వాయ్ హింద్ అంటే భారతదేశాన్ని మొత్తం ఇస్లామిక్ దేశాన్ని చేస్తామని, అది వాళ్ళ ఉద్దేశం. అది దాన్ని వదిలిపెట్టే మనం ప్రపంచం లోపల ఎదుగుతున్నామని అదని ఇది అది అదే కాదు. దానికి మూలం ఏంటంటే వాళ్ళు ఏదైతే అవలంబిస్తున్నారో వాళ్ళ మతం ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా ఉంటున్నారు. మనం కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పిండు, భగవద్గీతలు ఏం బోధించిండు, అది అర్థం చేసుకుని దాని ముందు పోవాలి. కానీ ఇప్పుడు సంతోషమే, మన పవన్ కళ్యాణ్ గారు భారతదేశం లోపల దక్షిణ భారతదేశం నుండి ఆయన తన వాణిని నిలిపిస్తున్నారు. అక్కడ నార్త్ ఇండియాలో అయితే ఇప్పుడు జరుగుతుంది. అమెరికా దానికి కారణమే ఈ రోజు ప్రభుత్వాలు మారుతున్నాయి అక్కడ, లేకపోతే ముందు ఉండదు. ఒకటి మీరు మర్చిపోవాలి, వాళ్ళు మంచి వాళ్ళు లేకపోతే మారుతారు అనేది మాత్రం అబద్ధము. అది మనం అనవసరంగా వాళ్ళని చేసుకోవాలి. తర్వాత ప్రపంచం లోపల ఏ దేశం కూడా ఈ రోజు వరకు, దేశం ఎందుకండి, మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రతిపక్ష పార్టీల కండిషన్ చెప్పండి, ఒక్క ప్రతిపక్ష పార్టీని చూపెట్టండి. అదే సంబంధం మొన్న జరిగినప్పుడు అఖిలేష్ యాదవ్ వస్తాడు, రాహుల్ గాంధీ వస్తాడు. అంటే వాళ్ళు ముస్లింస్ కోసం మీరు అందరు నిలబడతారు, మరి ముస్లింస్ కోసం నొచ్చుకుంటే వాళ్ళు ఓట్లేస్తారు. దీని అర్థం ఒకటి అర్థం చేసుకోవాలంటే ముస్లింస్ వాళ్ళ కనుక అనుకూలంగా వీళ్ళు
ప్రవర్తించకపోతే రేపు పొద్దున వీళ్ళ గతి అదే అవుతుంది అనేది. అందుకోసం వాళ్ళు ఎన్కేసుకొస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళు దుర్మార్గం చేస్తున్నారు కదా, దుర్మార్గంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు కదా. ఎక్కడ చేయలేదండి? కేరళలో ఏం చేసింది వాళ్ళు? అంటే రామరాజు గారు, ఇప్పుడు మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మహమ్మద్ యూనస్ గారు కూడా అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నాము మైనారిటీ హిందూస్ కోసం బంగ్లాదేశ్లోని వ్యాఖ్యానం చేశారు. కానీ పరిస్థితి ఎక్కడ కనబడుతుంది చూపెట్టండి. మనం ఇన్ని చూస్తున్నాం కదా. అయితే ఈ రోజు నిజంగా చెప్పాలంటే మన యొక్క భారతీయ ప్రభుత్వాన్ని ఒక ఉద్దేశం ఉంది, ఖచ్చితంగా చేయాల్సిందే. ఎప్పుడైతే 1971 లోపల అక్కడ ఎవరిది ముస్లిం రాజ్యమే కదా, ముస్లిం దేశమే కదా, పాకిస్తానే కదా, అక్కడ మిలిటరీ ఒకటి ముస్లింసే కదా, అక్కడ తుదముట్టించింది ముస్లింసే కదా. ఈ ముస్లిం చంపుతుంటే భారతదేశం నుండి ఇందిరాగాంధీ గారు పోయి వాళ్ళని పాపం రక్షించి దేశాన్ని ఏర్పడేసినప్పుడు, మరి ఈ రోజు హిందువులని వాళ్ళు హింసిస్తున్నప్పుడు, హిందువులను బాధిస్తున్నప్పుడు, ధ్వంసం చేస్తున్నప్పుడు భారతీయ ప్రభుత్వం యొక్క ఇది కాదా? ఎప్పుడైనా ముస్లింస్ కొట్లాడితే నువ్వు పోయి చేసినప్పుడు ఈ రోజు హిందువులను వాళ్ళు చూడబెట్టిస్తున్నప్పుడు నీ బాధ్యత కాదా భారతదేశానికి? ఆ రోజు కోట్లాది రూపాయలు మనం కదా ఇచ్చింది వాళ్ళకి, మనం కదా తిండి పెట్టింది వాళ్ళకు, మనం కదా వాళ్ళకి చదవానికి ఇచ్చింది, మనం కదా వాళ్ళకి మందులు ఇచ్చింది. ఎందుకమ్మా వాళ్ళని చూడండి, వాళ్ళ మనస్తత్వం చూడండి. 1921 కోవిడ్ వచ్చినప్పుడు అక్కడ వీళ్ళందరికీ అన్నము భోజనం ఎవరు పెట్టింది? ఇదే ఇస్కాన్ వాళ్ళు కదా, మందులు ఎవరు ఇచ్చింది? ఇదే ఇస్కాన్ వాళ్ళు కదా. అంటే అన్నం పెట్టిన తుదం పెట్టిస్తున్నారు. అది సంస్కృతి. మీరు అనుకుంటున్నారేమో బంగ్లాదేశ్ జరుగుతుంది, మన భారతదేశం జరగట్లేదా? భారతదేశం లోపల ఇంకా కొన్ని హిందూ సంస్థలు ఉన్నాయి కాబట్టి అది మీకు తెలియలేదు. ఆ హిందూ సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం ఇంధనాన్ని మనం సాగిస్తున్నాము. 500 సంవత్సరాలు అయోధ్య కోసం చేయలేదా వాళ్ళు చేసింది? ఇప్పుడు సంబంధం ఏంటిది? అది హరియాణ గుడి కదా, అదే బాబా దగ్గర చేసింది. పోనీ ఇక్కడ ఔరంగజేబే కదా చేసి మధుర. అంటే మనం ఇంకా నేను చెప్పేది ఏంటంటే మనం ఇవన్నీ మానేసి ఒకటే మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనం అంతా ఒకటి కావాల్సిందే. వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మొద్దు. నమ్మితే మాత్రం మీకు మోసం జరుగుతుంది. ఎక్కడ జరగలేదు? కేరళలో చేయలేదా? పోనీ పార్లమెంట్ మీద వాళ్ళు దాడి చేయలేదా? పోనీ మన లుంబిని పార్క్ లో చేయలేదా? గోకుల్చాట్లో చేయలేదా? ఎవరు? వీళ్ళే కదా చేసింది. భారతదేశంలో కాదు ప్రపంచంలో ఈ ముస్లింస్ ఎక్కడున్నా కానీ జరిగేది ఇదే, వాళ్ళు చేసేది ఇదే. మనం అనవసరంగా వాళ్ళ మీద ఏదో ఆశలు పెట్టుకొని వాళ్ళ పాపం అమాయకులు అంటే మాత్రం రేపు పొద్దున మోసపోయేది మనమే. మనం ఏంటంటే ఈ రోజు అక్కడ చేస్తుంటాం. ఇది ఖచ్చితంగా రామరాజు గారు అంటే ఇక్కడ హిందూ ముస్లిం అనే దానికంటే ఇక్కడ మామూలుగా జనరల్గా అర్థమవుతుంది ఏంటి అంటే మైనారిటీల్ని కొంచెం తొక్కిపెట్టే ప్రయత్నాలు. ఈవెన్ మొన్న సంబాల్లో ఇష్యూ తీసుకున్న అక్కడ అంటే మైనారిటీలు ఉన్నాము మేము అంటే కాదు. ఇక్కడ కూడా ఇప్పుడు బంగ్లాదేశ్, నేను హిందూ ముస్లిం అని మాట్లాడట్లేదండి, హిందూ ముస్లిం అని మాట్లాడట్లేదు. మైనారిటీలని అణిచివేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అన్న మాత్రమే నేను క్వశ్చన్ చేస్తున్నాను. అణిచివేయడం కాదు, తుదమించాలని చూస్తున్నారు. షేక్ హసీనా ఎవరు? ముస్లిమే కదా, ఆమె గెలిస్తే కదా వీళ్ళు చేసింది, ఆమెనే కదా బర్తరఫ్ చేసింది, ఆమెనే కదా అక్కడ నుండి తొలగించింది. మళ్ళీ మనం ఏం చేసినామండి? హిందువులు ఏం చేశారండి? హిందువుల మీద ఎందుకంటే దాడి? ఇది వీళ్ళ సభ్యత, వాళ్ళు నేర్చుకున్నది అది, వాళ్ళు చేయాల్సింది అది. వాళ్ళు హిందువులను తుదముట్టించాలనుకుని కంకణం కట్టుకున్నారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా వాళ్ళు ముందు టార్గెట్ చేసేది హిందువులని, చంపేది హిందువులని, చేసేది హిందువులని. కాబట్టి మనము హిందూ ముస్లిం ఖచ్చితంగా హిందువులనే చంపుతున్నారు. ఆయన హిందువులనే చంపుతున్నారు, దాపరికులనే చంపుతున్నారు వాళ్ళు. ఇంకా దీంట్లో దాపరికం ఎందుకు మంది? పోనీ ఇప్పుడు మనం ఏది రథయాత్రను తీస్తున్నాము, హనుమాన్ జయంతి చేస్తున్నాము, రామనవమి చేస్తున్నాము, రాళ్ళు ఎవరు కొడుతున్నారు? మనం ఇప్పుడు రంజాన్ వాళ్ళ దగ్గర కొట్టినామా? లేక వాళ్ళ పీట్లు తీసుకపోతే కొట్టినామా? ఎక్కడ కొట్టినా చూపెట్టండి. వాళ్ళే కదా కొడుతుంది. తమ్ముళ్ళు ఎవరు చేసిండ్రు? వైరస్లు ఎవరు చేసిండ్రు? వాళ్ళే కదా. అందుకే ఇవన్నీ వదిలిపెట్టి హిందువులను దేకం కావాల్సిందే, వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాల్సిందే. తర్వాత భారతదేశము ఇప్పుడు ప్రభుత్వాన్ని సైనిక చర్య ఖచ్చితంగా తీసుకోవాలి. 1971 ఏ విధంగా తీసుకున్నారో ఈ రోజు మీరు తీసుకోండి. అప్పుడు లేదు తప్పుడు ఇప్పుడు ఎందుకయ్యా? అంటే ముస్లిం కొట్లాడితే నువ్వేమో వాళ్ళని కాపాడవచ్చు, హిందువులను వాళ్ళ సంపద కాపాడలేదేవా? అంటే ఇది సెక్యులరా? మళ్ళీ ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు, అదే ముస్లింస్ ఇదైతే ఎందుకు అంటే నీ తమ్ముడిని అన్నాన్ని చంపుకుంటావు, వాడి కోసం నువ్వు నిలబడింది, వాడి కోసం అయిపోతుంది. దుర్మార్గంగా భారతదేశం మీద పార్లమెంట్ మీద అటాక్ చేసిండు వాడిని. పోనీ ఇంత చెప్తున్నాను కదా, భారతదేశంలో ఏదైనా ఒక్క ముస్లిం ముందుకు వచ్చిందా?
దేశం మొత్తం ఇన్ని ఆందోళన జరుగుతున్నాయి, ఇన్ని ప్రొటెస్ట్ జరుగుతుంది, ఎక్కడన్నా ఒక ముస్లింలు నాకు చూపెట్టండి ఖండించిన భారత అది బంగ్లాదేశ్ లో జరుగుతున్నది అవుతుందో అది చాలా తప్పు, ఇది మానవత్వానికి యుద్ధము అని ఒక్క ముస్లిం కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ అంతెందుకు హిందువుల ఏదైతే అపోజిషన్ విపక్షాలు ఏవైతున్నాయో ఆ ప్రతిపక్షాలు ఏవైతున్నాయో దాంట్లో వాడు మాట్లాడుతున్నాడా అంటే దీని అర్థం ఏంటి? ఎక్కడ పోతుంది, ఎక్కడ దాకా ఉన్నది ఇది? కాబట్టి ఇవన్నీ మర్చిపోండి, ఖచ్చితంగా హిందువులని చంపుతుందో హిందువులని తుదం పెట్టించాలని చూస్తారు. రైట్ రామరాజు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాసరావు గారు, ఇటీవలే భారత్ బంగ్లా విదేశీ శాఖల మంత్రులు కూడా చర్చలు సాఫీగానే సాగాయి, అంటే మేము యథాతథ స్థితిగా మా మధ్య సంబంధాలు మంచిగానే కొనసాగుతాయి అని చెప్పినా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే అలా కనపట్టలేదు. మోరోవర్ ఇంకోటి ఏంటి అంటే అంటే భారత్ బంగ్లా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయండి ఫ్యూచర్లో? ఎవరు చెప్పారో తెలియదు కానీ అంటే భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు బాగున్నాయి అనేటువంటిది అది ఒక భ్రమ మాత్రమే అండి. ఏమి చేసినా కూడా అది ప్రాథమికంగా అది తప్పనిసరిగా ఒక ఇస్లామిక్ దేశం. మనం పాకిస్తాన్తో కూడా చాలా ప్రయత్నాలు చేసాం. లాహోర్ బస్ యాత్ర చేశాడు వాజ్పేయి గారు, సిమ్లా ఒప్పందం చేసుకున్నాం, కార్గిల్ తర్వాత ఒప్పందం, ఏది జరిగినా కూడా ఒప్పందాలకి కట్టుబడి ఉండటం అనేటువంటిది ఆ ముస్లిం దేశాల్లో లేదండి. ముఖ్యంగా భారతదేశం నుంచి విడిపోయిన దేశాలు, మనం ఇంకా దూరంగా ఉన్న గల్ఫ్ దేశాలతో అయినా ఒప్పందాలు జాగ్రత్తగా కుదుర్చుకొని వాటికి కట్టుబడి ఉండేలా చేయగలం. కానీ మన పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్తో కానీ బంగ్లాదేశ్తో కానీ ఆ రెండు దేశాలకి కూడా ఏది కూడా కట్టుబడి ఉండేటువంటి ఇది లేదు. ఒక తీస్తా జల ఒప్పందాలు, ఏ ఒప్పందం అయినా సరే మొత్తం మీద బంగ్లాదేశ్తో ఎక్కడా కూడా సక్రమంగా వారి దేశంలో అంటే అంతర్గతంగా ఆ దేశం మీద ఆ ప్రభుత్వాలకు పట్టు లేదండి. అది అక్కడ సమస్య. ఎందుకంటే అవి నిజమైన ప్రజాస్వామ్య దేశాలు కావు. సో ఎప్పుడు కూడా సైనిక పడగలో బతికేటువంటి దేశాలు అవి ముస్లిం దేశాలన్నీ కూడా. ఎప్పుడు ఎవడు ఏ జనరల్కి కోపం వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని తీసేసి మార్షల్లా పెడతాడో తెలియదు. ఇది బంగ్లాదేశ్లో జరిగింది, పాకిస్తాన్లో జరిగింది. సో వాళ్ళకి స్థిరత్వం లేదండి, ప్రభుత్వ స్థిరత్వం లేదు. స్థిరత్వం లేని చోట నాయకుడు కొత్తగా రావాలి అంటే వాడికి ఎవడో ఒకటి శత్రువుని చూపించాలి. మనం ఇప్పుడు బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ శత్రువుగా మనల్ని హిందువులు చూపిస్తున్నారు, హిందూ దేశాన్ని లేదా భారతదేశాన్ని చూపిస్తున్నారు. సో ఈ శత్రుత్వం చూపిస్తే తప్పించి వాళ్ళ మనుగడ లేదు. ఇప్పుడు హిందువుల మీద ద్వేషం లేకపోతే అసలు దేశం విడిపోవాల్సిన అవసరమే లేదు, విభజన జరగాల్సిన అవసరమే లేదు. కాబట్టి మనకు శత్రువు, మనకు మతపరంగా శత్రువు, మన మీద పెత్తనం చెలాయిస్తాడు. ఈ పద్ధతిలో హిందూ ద్వేషాన్ని చిన్నతనం నుంచి ముస్లింల కుర్రాళ్ళకి అమ్మాయిలకి బాగా బోధించడం అనేటువంటిది బంగ్లాదేశ్లో జరిగింది, పాకిస్తాన్లో జరిగింది, ఇప్పుడు భారతదేశంలో కూడా వచ్చింది. అంటే మీరు చెప్తున్నట్టు స్టూడెంట్స్ ఏ స్టేజ్కి వచ్చేసారంటే మొన్న రీసెంట్గానే చూసాము ఒక కాలేజీలో అంటే మన భారత జెండాను తొక్కుకుంటా వాళ్ళు కాలేజీలోకి వెళ్ళటం చూసాము. మీరు చూసారో లేదో? అంటే ఎందుకు ఈ స్థాయిలో ద్వేషం నింపుతున్నారండి? అంటే ఏంటి, వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు? ఇది అంతర్జాతీయంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేటువంటి శక్తులు చేస్తున్నటువంటి పనేనండి. సో ఇమ్మీడియట్గా రెచ్చిపోవడానికి అవకాశం ఉన్నటువంటిది ఇదే. భారతదేశాన్ని చూపిస్తే విగ్రహారాధన, దేవాలయాలు, మనం చాలా కాలం ఆ దేశాన్ని పరిపాలించాం, మనం పాలకులం. ఇప్పుడు మనం వెనకబడ్డాం. మనం ఘనత అది, మన అక్బరు, మన ఔరంగజేబు, మన ఈ విషయాన్ని చెప్పి మీరేదో అన్యాయం అయిపోయారు కాబట్టి ఇప్పుడు తిరుగుబాటు చేసి మళ్ళీ మనం పాలకులు కావాలి అనేటువంటి బోధన జరుగుతోందండి. సో ఇది ప్రమాదకరమైనటువంటిది, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి బోధన. వీటి మీద నియంత్రణ లేదు. సో బంగ్లాదేశ్లో పూర్తిగా ఇదే, చిన్న క్లాసులో నుంచి ద్వేషం ద్వేషం ద్వేషం. సో కేవలం ఇస్కాన్ ఏం చేస్తుంది? ఇస్కాన్ అంత శాంతియుతమైనటువంటి సంస్థ అంతర్జాతీయంగా లేదండి. దాని మీద పలు ఆరోపణలు వచ్చాయి, యూరోప్లో వచ్చాయి, రష్యాలో వచ్చాయి. కానీ ఎక్కడా కూడా ఏది కూడా నిరూపణ కాలేదు వాళ్ళ మీద. వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారని కానీ, వారు నివసించే దేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తారని కానీ ఎక్కడా నిరూపణ కానటువంటిది. వారు కేవలం భక్తి, అదొక భక్తి మార్గం మాత్రమే వాళ్ళది, వేరే ఇతర ఉద్దేశమే లేదు. శ్రీకృష్ణుడి భక్తి మార్గంలో వెళ్తారు. అలాంటి వాళ్ళని వెంటాడి
చంపి లేదా దేశద్రోహానికి చేస్తారు అన్నప్పుడు అది అరెస్ట్ చేస్తే అంతకన్నా అన్యాయమైన కేసు మరి ఏది ఉండదండి. మన బాధంతా కూడా భారతదేశమేమో ఓటు బ్యాంకు రాజకీయాల్లో స్పందించలేకపోతోంది. భారతదేశం బాధ ప్రపంచం బాధ కాకుండా పోయింది. నిజానికి మానవ హక్కులు హననం జరుగుతున్నప్పటికీ, హత్యలు జరుగుతున్నప్పటికీ అన్ని దేశాలు స్పందించాలి కదా. ఏ దేశం కూడా స్పందించదే. బ్రిటన్ కానీ, ఒకప్పుడు కామన్వెల్త్లో ఉన్న దేశాలు కానీ, ఆస్ట్రేలియా కానీ, జపాన్ కానీ ఎవరూ స్పందించడేంటి? ఈరోజు హిందువులకు జరుగుతుంది అనుకున్నటువంటిది రేపు అక్కడ ఉన్న ఇప్పుడు అంటే బ్రిటన్ అంటే గుర్తొచ్చింది శ్రీనివాసరావు గారు. అంటే అదే బంగ్లాదేశ్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది, బంగ్లాకు ఎవరు వెళ్ళొద్దని బ్రిటన్ ఆదేశాలు జారీ చేయటం కూడా మరి అంటే ఇది ఎలా తీసుకోవాలంటారు మనం? అంటే వాళ్ళు తప్పించుకోవటం అండి, ఇది ఎస్కేపిజమే తప్పించి. అంటే మనం ప్రాణం కాపాడుకుందాము, మన పౌరులు వెళ్లకుండా ఉండండి, ఇలాంటిది కాదు చేయాల్సింది. అక్కడ జరుగుతున్న దాన్ని నిలువరించే ప్రయత్నం చేయట్లా. నువ్వు దౌత్యపరంగా ఒత్తిడి తేవాలి, అవసరమైతే సైనిక పరంగా బెదిరించాలి. నువ్వు ముందు ప్రశాంతత కావాలి, ప్రజలందరూ కూడా భద్రంగా బతకాలి. సో అక్కడ అల్పసంఖ్యాక మతస్థులు కూడా ఎటువంటి దాడులకు గురి కాకూడదు. ఈ ప్రకటన రావట్లేదు. మీరు వెళ్ళకండి అంటే ఏమిటి? ఆ రోజుగా తెప్పించుకోవడమే తప్పించి జోక్యం చేసుకోవడం కాదు. మనం ఇప్పుడు కావాల్సిన జోక్యం అంటే ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది అంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ నుంచి ఎలా రిపోర్ట్ వచ్చింది అంటే ఏం జరుగుతోంది అసలు బంగ్లాదేశ్లో? బంగ్లాదేశ్లో ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తుంది, ఏదో కొత్తగా జరుగుతోంది కాదండి. గత 20-30 ఏళ్లగా జరుగుతూనే ఉంది ఇది. అదేనండి శ్రీనివాసరావు గారు, 20-30 ఏళ్లుగా జరుగుతున్నా కూడా డెవలప్మెంట్ అనేది అంత ఆగిపోలా. అంటే ఎప్పుడైతే షేక్ హసీనా గారు జనాభా ఎక్కువ అండి ఆ దేశంలో, బతకాలి, చౌకగా లేబర్ దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళు బాగా విస్తృతంగా వ్యాపించిన గార్మెంట్ ఇండస్ట్రీలోనే, అంటే రెడీమేడ్ దుస్తులు కుట్టడంలో మాత్రం వాళ్ళు ఇప్పుడు చాలా వాళ్ళదే మొత్తం. ప్రపంచంలో దొరికే ఎక్కడైనా సరే అవన్నీ బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఆ కావలసిన మిషనరీ ఏదైతే ఉందో. ఇప్పుడు బంగ్లాదేశ్లో వస్త్ర పరిశ్రమ కూడా డమాల్ అన్నట్టుందండి మొత్తం అవుతుందండి. ఎక్కడైతే ప్రశాంతత లేదో, అది రాష్ట్రమైనా దేశమైనా సరే, అంతర్గతంగా కనుక ప్రశాంత పరిస్థితి లేకపోతే, ప్రభుత్వాలు స్థిరంగా ఉండకపోతే డెఫినెట్గా పడిపోతుందండి. బంగ్లాదేశ్కి పరోక్షంగా చైనా సహాయం చేసిందండి ఎదుగుదలలో. అది కూడా భారత్ మీద వ్యతిరేకతతోనే. సో బంగ్లాదేశ్లో ఈ గార్మెంట్స్ ఫ్యాక్టరీ వచ్చిందంతా కూడా చైనా మిషనరీ ద్వారానే. చైనా ఉచితంగా ఇచ్చింది మిషనరీ. సో ఇచ్చేసి మాకు స్థావరం ఇవ్వండి. ఇప్పుడు అన్ని దేశాలు కూడా బంగ్లాదేశ్లో స్థావరం కోసం ప్రయత్నం చేస్తున్నాయండి. సో సైనిక స్థావరాలు కావాలి, అమెరికాకి కావాలి, చైనాకి కావాలి, ఒక సైనిక స్థావరం అంటే నౌకాదళ స్థావరాలు కావాలి. దానికోసం ఆ దేశం ఎంత అస్థిరంగా ఉంటే అంత మంచిది వాళ్ళకి, అంటే వాళ్ళకి కంట్రోల్లోకి వస్తుంది. సో వాళ్ళు స్థిరంగా లేరు కాబట్టి సులభంగా ఆక్రమించుకోవచ్చు అనేటువంటి భావనలో చైనా ఉంది, అమెరికా ఉంది, ఇతర దేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా గత అనేక దశాబ్దాలుగా అక్కడ జరుగుతున్నటువంటి దీన్ని అలా చూసి చూడకుండా ఉండిపోయారండి. ఇప్పటికి కూడా చూడండి, బంగ్లాదేశ్ నుంచి హిందువులు బయటికి రావట్లే. గత 20 ఏళ్ళుగా చూసినప్పుడు సరిహద్దు దాటి వస్తున్న వాళ్ళందరూ ముస్లింసే. మనకు బంగ్లాదేశ్ కాంతిసీకులు అనేటువంటి పదం లేదా బెంగాల్లో వస్తున్నటువంటిది అంతా కూడా ముస్లింస్ వస్తున్నారు. హిందువులు చంపేస్తున్నారు, ముస్లింస్ దాటి బయటకు వస్తున్నారు. ఈ పరిస్థితిని మనం బాగా ప్రపంచ దేశాల ముందుకు తీసుకెళ్లాలండి. ఇది జరుగుతోంది, జోక్యం చేసుకోండి అని చెప్పాలండి. రైట్ శ్రీనివాసరావు గారు. సత్యనారాయణ గారు, ఇంత జరుగుతున్నా కూడా యుఎస్ గవర్నమెంట్ మాత్రం నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఎదురుదాడి చేస్తున్నారు. అంటే ఎంత ఘోరం అంటే అగర్తల నుండి కోల్కతాకి వెళ్తున్న బస్సుని కాల్ చేశారు, అంటే దానిపై దాడి చేశారు, అంటే ఒక జర్నలిస్ట్పై దాడి చేశారు. అంటే ఇన్ని జరుగుతున్నా కూడా అంటే మేమేమీ చెయ్యట్లేదు అని చెప్పుకోవటాన్ని మనం ఎలా చూడాలి? అంటే అక్కడ ఒక పర్యాటకుడిని హింస పెట్టి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు కూడా తీసుకొని స్టేజ్కి తీసుకొచ్చి బస్సు మీద దాడి, జర్నలిస్ట్ మీద దాడి, అంటే మన ఇస్కాన్ గురువు గారి మీద దాడి, అంటే ఇంత జరుగుతున్నా కూడా మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఎదురుదాడి చేస్తోంది. అంటే ఎదురుదాడి చేయకపోతే ఆయన మీద కూడా దాడి చేసే ప్రమాదం ఉందమ్మా. ఆ దేశంలో బతకాలంటే ఆయన కూడా ఎదురుదాడి చేయాలి, ఆ ఉగ్రవాదులకు సపోర్ట్ చేయాలి, రాకపోతే దించేస్తారు. ఇప్పుడు ఆ దేశం ఎటువంటిదంటే బేసిక్ గా వాళ్ళు అక్కడ న్యాయం ధర్మం అనేది ఉండకూడదు.
వాళ్ళు అరాజక శక్తులు ఏం చేస్తే దానికి మద్దతుగా బతుకుతూ ఉండాలి తప్ప ఏమాత్రం వాళ్ళ గొంతు వినిపించినా కూడా ఆ యూనివర్సిటీ కూడా ఆ కటకటాల్లో తోసిస్తారు. ఎందుకంటే ఇదివరకు దేశ అధ్యక్షులు ఎన్నోసార్లు చంపేసేందుకు కటకటాల్లో తోసిన దేశం అది. కాబట్టి అది జరుగుతుంది. బేసిక్ ఏమవుతుందంటే ఇక్కడ ఇస్లాం నేను తప్పు పూర్తిగా పట్టను కానీ మన రామరాజు గారి లాగా, ఎందుకంటే ఆయనకు ప్రెరగేటివ్ ఉంది, ఆయన చేయొచ్చు, మాట్లాడవచ్చు ఏదైనా ఓపెన్ గా. నేను మాట్లాడలేను కానీ ఒకటి మాత్రం క్లియర్ అండి, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లో ఉంటాడు. ఆయన నాకు ఒక గంట టైం ఇస్తే అసలు ఎవరు లేరు లేకుండా చేసేస్తాను, ఎవరు నాశనం చేసేస్తాను అని వార్నింగ్లు ఇస్తుంటే ఏమవుతుందంటే ఆ హేట్ స్పీచ్ అనేది అలవాటు అయిపోయింది. ఆయన మొన్న నోటీస్ కూడా సర్వ్ చేశారు 3 వారాల క్రితం, ఇలాగ మాట్లాడితే కుదరదని. ఎక్కడి వరకు యాక్షన్ తీసుకుంటారో చూడాలి మనం కూడా. ఎందుకంటే ఇక్కడ హేట్ స్పీచ్ ఇస్తే కూడా మనం వీళ్ళు పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ కి వస్తారు. రాకపోతే ఆయన అడిగారు బంగ్లాదేశ్ దాని మీద, బంగ్లాదేశ్ మాకేం పని, ఇండియన్స్ అంటున్నాడు ఓవైసీ. బట్ అట్ ద సేమ్ టైం చిన్న ఎక్కడైనా ఏదైనా జరిగింది అనుకోండి మళ్ళీ గట్టిగా మాట్లాడతాడు, మాకు అన్యాయం జరిగిపోతున్నారు. ఇది అంటే బేసిక్ థింగ్ ఏంటంటే ఎపీస్మెంట్ పాలిటిక్స్ అన్నవి ఈ దేశానికి స్వాతంత్రం రాలేదమ్మా. స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం కానీ 1947 లో దిస్ ఇస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ వన్ సెక్షన్ టు అదర్ సెక్షన్. ఈ రోజుకి కూడా పంచాయతీలకు అధికారం రాలేదు. అది వాస్తవం, మనం ఒప్పుకోవాల్సింది. మన భారతదేశ సార్వభౌమత్వానికి అన్ని మాట్లాడతాం కానీ రియల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ టు ద పీపుల్ ఇస్ నాట్ హ్యాపెన్. ఇట్ ఇస్ లైక్లీ టు హ్యాపెన్. ఫస్ట్ టైం స్వాతంత్రం వచ్చిన తర్వాత, పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు జరిగినాయి. అందులో 10,000 పంచాయతీలు ఎప్పుడు గ్రామ సభలు జరగలేదు. అసలు గ్రామ సభ అంటే వాళ్ళకి ఏంటో తెలియదు. ఆ పరిస్థితిలో ఉంది మన దేశ రాజకీయం, మన దేశం కూడా. వాళ్ళని తిట్టడమే కాదు, ఇక్కడ కూడా వాళ్ళకు ఉంది. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే డెఫినెట్ గా ముస్లిమ్స్ అన్నది మనం వ్యతిరేకం కాదు, కానీ ఇలాగ తప్పు జరుగుతున్నప్పుడు మాత్రం వాళ్ళు కూడా ఓపెన్ గా మాట్లాడకపోతే వాళ్ళు కూడా మనం ద్వేషించాల్సి వస్తుంది. మన దేశంలో ఉంటూ మనకు వ్యతిరేకంగా ఉన్నట్టే. మన దేశం హిందువులకు ఎక్కడ దాడి జరిగినా కూడా, అలాగే ఇస్లాం ఎక్కడ దాడి జరిగితే కూడా మనం కూడా మాట్లాడతాం. హిందువులు మన పక్క, అంటే మన భారతదేశంలో అంతర్భాగం ఇంతవరకు మనం విభజించినంత వరకు మన భూమి. అంటే అఖండ భారత్ అంటే ఇంకా మిగతా ఆఫ్ఘనిస్తాన్ సహా అన్ని వస్తాయి. మొత్తం అన్ని కూడా ఎక్కడెక్కడైతే ఆక్రమించుకుని గుళ్ళు బద్దలు కొట్టేసి మసీదులు కట్టేసుకున్నారో అవన్నీ కూడా వాళ్ళ దేశాలని చెప్పి పెట్టుకొని, వాళ్ళ ధర్మాలను పెట్టుకొని, కొద్దిగా ఏంటంటే మనం మాట్లాడకూడదు కానీ వాళ్ళు శృతి మించుతున్నారు. శృతి మించితే వాళ్ళకే నష్టం ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు సహనం ఉంది. నిజంగా హిందూ మనుషులందరూ కూడా తిరగబడితే వాళ్ళు ఇక్కడ కూడా నిలబడలేదు. ఆఖరికి బంగ్లాదేశ్ లో కూడా వాళ్ళు హిందువులంతా ఐక్యమైతే ఏమైందో చూపించారు. అందుకే చిన్మయ్ దాస్ పెట్టేశారు. వాళ్ళు ఏంటంటే చిన్మయ్ కృష్ణదాస్ వల్ల మొత్తం అందరూ ఏకమవుతున్నారు. అంటే ఒక అసెంబ్లీ ప్లేస్ వచ్చి క్రియేట్ చేస్తున్నాడు ఈయన, అందరూ సెంటర్ ఆఫ్ పాయింట్ అయిపోయాడు. కాబట్టి ఈయన డిఫ్యూజ్ చేసేస్తే హిందువులు సైలెంట్ అయిపోతారని. అసలు మొట్టమొదటిసారి తెలిసింది ఇంతమంది హిందువులు ఉన్నారని ప్రపంచానికి ఆ రోజు ఆ రోడ్డు మీదకి వచ్చినప్పుడు. ఆ తర్వాత ఏం చేశారంటే ఇతను లోపల పెట్టేస్తే హిందువుల వాయిస్ సప్రెస్ అవుతుందని. అందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రపంచానికి పిలుపునిచ్చింది ఏంటంటే ఇలాగ సప్రెస్ చేయడం తప్పు అనిపించడండి. సూడో సెక్యులరిజం వద్దు, మనం అందరం కలిసి ఓపెన్ గా సెక్యులరిజం గురించి మాట్లాడుకుందాం, సూడో సెక్యులరిజం వద్దు అని చెప్పేసి ఈ పెద్దలందరికీ, ప్రపంచంలో ఉన్న పెద్దలందరికీ, లెక్చర్లు ఇచ్చే వాళ్ళందరికీ ఆయన ఒక వార్నింగ్ లాగా ఇచ్చాడు, పిలిపించాడు. సో డెఫినెట్ గా ఇది ముందుకు తీసుకెళ్లాలమ్మా. అన్ని దగ్గర ఇటువంటి చర్చలు జరగాలి. చాలా అర్థవంతమైన చర్చ ఈ రోజు మీరు పెట్టారు. ఎందుకంటే ప్రతిరోజు ఏదో మిగతా ట్వీట్ల గురించి, సినిమాల గురించి చర్చలు పెట్టుకుంటున్న రోజుల్లో పరాయి దేశంలో జరుగుతున్న అధర్మం గురించి చర్చ పెట్టడం ఐ అప్రిషియేట్ యువర్ ఛానల్ అమ్మా. థ్యాంక్ యూ. యాక్చువల్లీ సార్, ఆల్రెడీ భారత్ బంగ్లా సంబంధాలలో మార్పు అయితే ఇప్పటికే స్టార్ట్ అయింది. ఎందుకంటే భారత్లో కూడా త్రిపురలో బంగ్లా వాళ్ళకి భోజనం కానీ లేకపోతే వైద్య సహాయం కానీ నిరాకరించారంటే ఇప్పటికే హై కమిషనర్ కార్యాలయం దాడి చేశారమ్మా, అదంతా ఉంది చూస్తున్నాను అది కూడా. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి మనకి రామరాజు గారు ఉన్నారు. రామరాజు గారు చెప్పండి. అంటే ఇంతటి మారణ హోమం ఇప్పుడప్పుడే ఆగేలాగా ఏమైనా కనిపిస్తోందా? మళ్ళీ సంబంధాలు బలపడే అవకాశం కనిపిస్తోందా? అక్కడ బంగ్లాలో మైనారిటీలుగా ఉన్న హిందువులు పరిస్థితి ఏంటండి? అంటే వాళ్ళకి ఇప్పుడు సెక్యూరిటీ ఎలాగా? అంటే మేము సెక్యూరిటీ కల్పిస్తాము అని అంటూనే అంటే భారత్ మీద నిందలు వేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? అంటే ఇప్పుడు అక్కడ ఉన్న మైనారిటీ హిందువులకు రక్షణ ఎలాగా? అది ఐక్యరాజ్య సమితి కల్పించుకోవాలి. భారతదేశం ఖచ్చితంగా ప్రత్యక్షంగా తిరగాలి. దిగుతూనే అవుతుంది. నేను చెప్పిన 1971లో 71లో
అక్కడ మానవం జరుగుతుంది, మానవ విలువలు పడిపోయినాయి, అన్యాయంగా ఈ మిలిటరీ వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు అని చెప్పి. అసలు మొన్న ఏదైతే రిజర్వేషన్ దాని గురించే కదా, ఎవరైతే ఆ రోజు అన్యాయంగా అత్యాచారాలు చేసి వాళ్ళు పిల్లలు అంటే వాళ్ళ కోసం కదా రిజర్వేషన్ పెట్టింది. ఇంకా మానసికంగా ప్రవర్తించే వాళ్ళు, అట్లాంటి వాళ్ళ గురించి మనం ఏం ఆలోచిస్తాం? ఇంకోటి ప్రభుత్వం ఎవరండి, యూనిస్ ఎవరండి, ఆయన ముస్లిమే కదా, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ముస్లింసే కదా, మనం చూస్తున్నాం కదా. పాపం ఆయన న్యాయానికి శ్రీనివాస స్వామికి ఎవరో వకీలు పోతే వాళ్ళకి తను ఐసీలో ఉన్నాడు. అట్లాంటి వాళ్ళతో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? ఖచ్చితంగా మనము మన భారతదేశం కల్పించుకోవాల్సిందే, చేయాల్సిందే. 71 చేసినప్పుడు ఇప్పుడు చేయడానికి వెనకాడగా ఎందుకు? 71 చేసినప్పుడు ఈ రోజు ఎందుకు చేయలేరు మీరు? ఆ రోజు మీకు అడ్డు ఈ రీజన్ అడ్డు వస్తున్నది అంటే హిందువులు చంపుతాను ఓకే, ముస్లిం చంపుకుంటే కాదా? అదే నా అంటే రామరాజు గారు మీరు అన్నట్టే సత్యనారాయణ గారు మొత్తం డైరెక్ట్గా చెప్పకపోయినా ఒక చూచాయిగా అంటే ముస్లిమ్స్ ఎవరు మాట్లాడలేదు, అసదుద్దీన్ ఏదో అన్నారు అని చెప్పారు. కానీ ఇంతవరకు ఎందుకు మరి ముస్లిమ్స్ అంటే మంది సెక్యులర్ కంట్రీ కదా, ఒక ఎందుకు అని ఎవరు స్పందించట్లేదు? మనం అనుకోవడం కానీ వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా హిందువుల గురించి ఎందుకు? మనం ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగినాయి, అన్ని చోట్ల ఏం చెప్పారు వాళ్ళు? మీలాంటి మీడియా వాళ్ళు పోయి అయ్యా ఎట్లుంది అభివృద్ధి అంటే అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిందండి, మాకు అన్ని వచ్చినాయండి, ఇల్లు వచ్చినాయి, రోడ్డు బాగుంది, రేషన్ వచ్చింది, కానీ ఓటు మాత్రము మేము బీజేపీకి అంటే అర్థం ఏంటిదండి ఇది? అంటే నీకు మందులు కావాలి, ఇల్లు కావాలి, రోడ్లు కావాలి, ఓటు మాత్రం వేయనా అంటే అంత బాటంగా వాడు చెప్తున్నప్పుడు ఇంకా నీకెందుకమ్మా ఆలోచన, నీకెందుకమ్మా ఇది? నువ్వు కూడా ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకంటే ఇంకోటి జ్ఞాపకించుకోండి, ఎక్కడైతే ధర్మము ఉన్నదో హిందూ ధర్మం అక్కడే సుఖం శాంతులు జ్ఞాపకించుకోండి. ఎక్కడ హిందూ ధర్మం పోయిందో, గుళ్ళు గోపురాలు పోయినో అక్కడ సుఖం శాంతి లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఏంటిదండి, అక్కడ గుళ్ళేదు గోపురాలు, వాళ్ళకి తినడానికి తిండి ఉందా? ఇరాక్లో ఉందా, ఇరాన్లో ఉందా? పోనీ అంతకొస్తే ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ మన నుండి విడిపోయింది, అక్కడ ఏం జరిగిందండి? గుళ్ళు గోపురాలు నాశనం పట్టిస్తే ఈ రోజు వాళ్ళ గతి ఏంటండి? వాళ్ళు అడుక్కొని తినట్లేదా? పిప్పలు పట్టుకొని తిరగట్లేదా? రోజు దేశాలకు చోటు ఏమన్నా ఇస్తాడో బిచ్చేమని చూడట్లేదా? ఎందుకు జరిగింది? హిందూ ధర్మం నశించింది కాబట్టి, హిందూ ధర్మాన్ని ఉపేక్షించింది కాబట్టి. ఇప్పుడు ఆటకి చెప్పాల్సిందే, అప్పుడే వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్న ఈ మన భారతదేశంలో ముస్లిమ్స్ అందరూ కూడా 90% మన హిందువులేనమ్మా. వాళ్ళు వాళ్ళు మనం గట్టి పడితే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఇద్దరు గర్భాపసి మాత్రం అయితే జ్ఞాపకం. అది అనేక చోట్ల జరుగుతుంది ప్రపంచంలో, అనేక దేశాల్లో కూడా ఈ రోజు 10 నుండి 20% మారింది. రష్యా తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, అమెరికా తీసుకోండి, ఇండోనేషియా తీసుకోండి, అన్ని చోట్ల వాళ్ళు మన సంస్కృతి ఎక్కడ ఉందో అక్కడ సుఖం శాంతి ఉంది. అది ఇప్పుడు మనం చెప్పాల్సింది, ఇప్పుడు గట్టిగా చెప్పాలి. మనము చెప్పుతూనే అర్థమవుతుంది, లేకపోతే ఎక్కడైతే అంతెందుకు. ఇప్పుడు ఇది మన కాశ్మీర్ ఉంది, దాంట్లో కుక్కల ఘాటి ఉంది, అక్కడ ఏం సుఖం ఉంది చెప్పండి? అదే మళ్ళీ దాని జమ్మూ ఉంది, అక్కడ సుఖం ఉందా లేదా? ఎందుకంటే అక్కడ హిందువులు ఉన్నారు కాబట్టి కదా, హిందువులు ఉన్నప్పుడే కదా, ఇక్కడ కూడా హిందువులు మెజారిటీ ఉన్నప్పుడే కదా సుఖం ఉంటుంది. లేకపోతే వాళ్ళు కోరుకునేది ఏంటిది? ఏం కోరుకుంటారు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు మేతాలో ఏం చేసిండ్రు, హర్యానాలో ఏం చేసిండ్రు, సంబర్లో ఏం చేసిండ్రు, ఎక్కడేం చేస్తారు? ఎక్కడ మనము అది ర్యాలీ తీస్తే దాన్ని కొడుతున్నాం. పోనీ మనం చూడలేదా? ఏదైతే కోవిడ్ వచ్చినప్పుడు భారతదేశంలో కూడా అన్నం ఎవరు పెట్టి ఏదైనా పాకిస్తాన్ లేకపోతే ఏదైనా ఈ ముస్లిం లేకపోతే ఎక్కడైనా మసీదులో పెట్టిందా? భోజనాలు ఏర్పాటు చేసిందా? ఎక్కడైనా కిట్లు పంచిందా? మీరే చూడండి. అసలు పంచిన వాళ్ళని ఎవరైతే వాళ్ళకి వైద్య సహాయం చేస్తే వాళ్ళ ముందు బట్టలిప్పి నాడింది కదా, బట్టలిప్పి కదా వాళ్ళు ఆడింది. ఇదే కదా వాళ్ళు చూపించింది మనకు. ఇంకా మర్కజ్లో ఢిల్లీలో ఏం చేసిండ్రు? నర్సులు లేడీస్ వాళ్ళకు వాళ్ళ ప్రాణాన్ని రక్షించడానికి ఇంజక్షన్ ఇవ్వకపోతే వాళ్ళ ముందు బట్టలిప్పి నాట్యం చేసేది. అట్లాంటి దుర్మార్గుల కోసమా మనం ఆలోచించాలి? అట్లాంటి వాళ్ళ కోసమా? ఆ సంస్కృతి కోసమా? అందుకే ఇప్పుడు అందరూ మేల్కోవాలి. మేల్కొని ఖచ్చితంగా హిందువులంతా ఒకటయ్యి బంగ్లాదేశ్ శ్రీనివాసరావు గారు అయితే యాక్చువల్లీ షేక్ హసీనా గారి తాతగారు ముజఫర్ గారు, అంటే సబ్జెక్టు కరెక్ట్ నాకు పేరు సరిగ్గా తెలీదు, అంటే మనకి గాంధీ గారు ఎలాగో జాతిపిత అట్లా వాళ్ళ కరెన్సీ మీద ఆయన ముద్ర. ఓకే,
ఆయననే చంపేసాడు. ఆయన ఆయన పేరుతో ప్రచురించిన అంటే వాళ్ళ కరెన్సీని కూడా తీసేశారు అని విన్నాము. అంటే అంత నెగిటివిటీ, అంత హేట్ రేటు అంటే ఎందుకండి? కేవలం అండి ఇప్పుడు మన రామరాజు గారు ప్రతిసారి 71 గుర్తు చేస్తున్నారు మనకు. ఆహా. అయితే 71లో జరిగిన సంఘటనలో స్థానికంగా తిరుగుబాటు ఉందండి. కాబట్టి మనం వెళ్ళి సహాయం చేయగలిగాం. అంటే మనకు అక్కడ వ్యతిరేకత లేదు అప్పుడు భారతదేశం మీద. ట్రూ ట్రూ. కాబట్టి మనం వెళ్ళగలిగింది, ఇందిరాగాంధీ సైనిక దళాలను పంపగలిగింది. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. మనకు మీద వ్యతిరేకత ఉన్న చోట, తక్కువ మంది ఇబ్బంది పడుతున్న చోట మనం జోక్యం చేసుకోవడంలో సైనికంగా కొంచెం ఇబ్బంది ఉంది. ఎంతసేపటికి మనం దౌత్యపరంగా ఒత్తిడి తేవటమే చేయగలం. ఇక రెండోది, ముజిబుర్ రెహమాన్ గారు దేశ స్వాతంత్రం తీసుకొచ్చి జాతిపితగా అయిన తర్వాత కూడా పాకిస్తాన్ ఎలిమెంట్స్ ఇంకా అప్పుడు సైనిక దళాల్లో ఉన్నాయండి. సో పాకిస్తాన్తో సంబంధాలు కలిగినటువంటి సైనిక దళాల్లో అధికారులు బంగ్లాదేశ్ నిండా అప్పటికి ఉన్నారు. వాళ్ళకి భారతదేశం గెలుపు సాధించడం, వాళ్ళు ఎలా చూశారంటే బంగ్లాదేశ్ని విడిపించింది అనేటువంటి దృష్టితో చూడలే, మళ్ళీ దాన్ని మతపరంగానే చూశారండి. హిందూ దేశమైనటువంటి దేశం వచ్చి ముస్లిం దేశమైన పాకిస్తాన్ని ఓడించింది అనే పద్ధతి ఆలోచనలోనే ఉన్న సైనిక దళాలు అధికారులు ఉన్నారు. వారు చేసిన తిరుగుబాటే ఇది. బంగ్లాదేశ్లో తిరుగుబాటు చేశారు. అప్పట్లో సిఐఏ పాత్ర కూడా ఉందనే కథనం కూడా వచ్చింది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ పూర్తిగా వాళ్ళ చేతిలో ఉండేటువంటి దేశాన్ని భారతదేశం ముక్కలు చేయగలిగింది. ఇదే కనుక అనుమతిస్తే భారతదేశం ఇంకా బలపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మొదటి టార్గెట్గా బంగ్లాదేశ్ పెద్దగా ఉన్నటువంటి ముజిబుర్ రెహమాన్ చంపేశారు. మొత్తం కుటుంబం అంతా చంపేశారు. ఆగస్టు 14, 15 తారీఖున 74లో. దాన్ని ఆధారం చేసుకునే మన ప్రధానమంత్రి గారు, అప్పటి ప్రధానమంత్రి గారు ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు దాన్ని పెట్టుకొని. సో మొత్తం ఇందిరాగాంధీ. కాబట్టి ముజిబుర్ రెహమాన్ మీద వ్యతిరేకత అనేటువంటిది ఆయన భారతదేశ అనుకూల రాజకీయ విధానాల వల్ల వచ్చినటువంటి వ్యతిరేకత అండి. సో ఆయన సెక్యులర్ అన్నాడు, అంటే మరొక భారతదేశ మోడల్ని అక్కడ తీసుకొస్తున్నాడు. ముస్లిమ్స్ని ప్రత్యేక దేశంగా ప్రకటించట్లేదు, ఇది ముస్లిం దేశం అవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగిన సైనిక దళాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుగుబాటు చేసి చంపేశారు. ఇక చంపేసిన తర్వాత ఆయన బొమ్మ నోటు మీద, కరెన్సీ మీద ఉంటుందా? ఎందుకుంటుంది? ఇంకా మొత్తం మీద ఆయన కుటుంబాన్ని ఎలిమినేట్ చేసిన తర్వాత ఆయన బొమ్మని కానీ ఆయన విధానాలను కానీ అన్నింటినీ కూడా తిరస్కరించడం అనేటువంటిది ప్రారంభమైంది. మళ్ళీ ఇస్లామిక్ సాంప్రదాయాలు పెంచుకుంటూ వచ్చారు. సో 71 నాటికి ముస్లిమ్స్ ఉర్దూ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ రోజుల్లో, బెంగాలీ భాషాభిమానం ఎంత అయితే ఉందో అవన్నీ పెరుగుతూ వచ్చాయి. అవన్నీ నెమ్మదిగా వచ్చి ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళారంటే బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లా అనేటువంటిది కూడా మన రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటిదేనండి. సో ఇప్పుడు అది కూడా తొలగించాలంటున్నారు. అదే ఇందాక మీరు అమెరికా కూడా కాస్త బంగ్లాదేశ్కి సపోర్ట్ అన్నారు, కానీ అంటే ఢాకానే బాధ్యత వహించాలి, అంటే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడికి ఢాకానే బాధ్యత వహించాలని అమెరికా తేల్చి చెప్పేసింది కదండి. అమెరికా దౌత్యం అనేటువంటిది బయటికి మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి అండి. అందుకే బయటికి వాళ్ళని నమ్మకుంటాం కూడా మంచిది కాదు. మనం 71లో చూసాం, బంగ్లాదేశ్ లో మనం అంత చేస్తుంటే వాళ్ళు ఫ్లీట్ 7, 9 ఉంది. మొత్తం వాళ్ళ అమెరికన్ నౌకా దళాలన్నీ కూడా మన బే ఆఫ్ బెంగాల్లోకి వచ్చాయి. చాలా కష్టపడి వాటిని ఆపగలిగారు రష్యన్ సహకారంతో. అవన్నీ వాళ్ళు చెప్పేది మాత్రం కాదండి, వాళ్ళకి స్థావరం కావాలి, సైనిక స్థావరం కావాలి. ఇప్పుడు చైనా, అమెరికా పరోక్షంగా యుద్ధాలు చేసుకున్నాయి. కోల్డ్ వార్ అంటాం చూసారా, ఆ కోల్డ్ వార్ లో బంగ్లాదేశ్ వేసి అక్కడ దాన్ని ఆధారం చేసుకుని చేస్తున్నాయి. రైట్ అండి, మనల్ని కలుపుతున్నాయి ఆ క్రీడలోకి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. అయితే ఇది ఇవాల్టి బిగ్ టాక్లో పాల్గొన్నవారు బొల్లిశెట్టి సత్యనారాయణ గారు, జనసేన స్టేట్ జనరల్ సెక్రటరీ, ఎం రామరాజు గారు విహెచ్పి లీడర్, దుగ్గరాజు శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బిగ్ టాక్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.